చేయాలని చెప్పేసి తెలంగాణ నుండి వలసలాగాలని, తెలంగాణలో ప్రజలందరికీ ఉపాధి పెరగాలని ఎంఎస్ఎంఈ రంగాన్ని అంటే చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో తెలంగాణ యువకులు ఎప్పుడు అశోక్ నగరు, దిల్సుఖ్ నగర్లో ఉండి మరి ఉద్యోగాల కోసం, మరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం మరి ఎప్పుడు చకోర పక్షుల్లాగా ఎదురు చూసే పరిస్థితి రాకుండా వాళ్ళలో ఔత్సాహిక యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే, ప్రభుత్వ సహకారంతో కానీ కుటీర పరిశ్రమలు పెట్టుకుంటే వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి ఆనాడు చాలా కాంట్రాక్టులు కూడా వారికే ఇచ్చారు. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఎంఎస్ఎంఈలను పూర్తిగా చంపేసింది. ఇలా నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కఠోరమైన జీవోను తీసుకొచ్చింది. ఆ జీవో పేరే జీవో నెంబర్ 17. గత సంవత్సరం తెలంగాణ హైకోర్టు ఈ జీవోను మాడిఫై చేయమని చెప్పింది. కానీ ఇంతవరకు ఆ జీవోను మాడిఫై చేసిన దాఖలాలు లేవు. ఈ జీవో నెంబర్ 17లో మొట్టమొదటి హెడ్డింగే ఏముందయ్యా అంటే ఇన్విటేషన్ ఫర్ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా తెలంగాణకు చెందిన అన్ని గురుకుల పాఠశాలలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని హాస్టళ్లకు దేశవ్యాప్తంగా టెండర్లు పిలుస్తున్నారు. మరి దేశవ్యాప్తంగా టెండర్లు పిలుస్తుంటే నష్టం ఏంటి అంటే నష్టం ఉన్నది. దేశవ్యాప్తంగా టెండర్లు పిలుస్తుంటే మీరు ఈ దేశవ్యాప్తంగా దేనికి టెండర్లు పిలుస్తున్నారు? ట్రంక్ బాక్సులకు, ట్రాలీ బ్యాగ్స్కు, అదేవిధంగా ప్లేట్లు, గ్లాసులు, కటోరలు, పీటీ డ్రెస్సులు, అదేవిధంగా నైట్ డ్రెస్సులు, ట్రాక్ సూటు, బెడ్షీట్లు, బ్లాంకెట్స్, టవల్స్, స్కూల్ బ్యాగ్స్, షూస్, సాక్స్. గతంలో ఏం జరిగేదంటే టవల్స్, తర్వాత బెడ్షీట్స్, బ్లాంకెట్స్ ఇవన్నీ కూడా మన సిరిసిల్లలోనో మన నేతన్నల దగ్గర నుంచి వచ్చేవి. అదేవిధంగా ఈ ప్లేట్లు, గ్లాసులు, కటోరాలన్నీ కూడా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు చెర్లపల్ల పారిశ్రామికవేత్త కానీ, ఐడిఏ బొల్లారం నుంచి కానీ, లేకపోతే మిరాల మండిలో ఉండే రకరకాల పారిశ్రామిక వాడలు కానీ, ఇంకా జిల్లా కేంద్రాల్లో ఉండే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ నుంచి ఉండే పారిశ్రామిక వాడలు కానీ ఇక్కడి నుంచి వచ్చేవి. స్కూల్ బ్యాగ్స్ కూడా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు కుట్టి వాళ్ళందరూ కూడా మరి స్కూళ్లకు డిస్ట్రిక్ట్ వైజ్గా సప్లై చేసేవారు, లేకపోతే మరి మండలం వైజ్గా సప్లై చేసేవారు. కానీ ఈసారి తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 2,000 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి ఈరోజు తెరలేపింది. ఇప్పుడు ఏం చేసిండ్రయ్యా అంటే ఇవన్నీ కూడా మొత్తం కూడా బండిల్ చేసిండ్రు. ఒకప్పుడు జిల్లా స్థాయిలో జరిగేవి ఇప్పుడు సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అనే పాలసీ కింద ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని ఒకటి పెట్టి ఇవన్నీ కూడా కలిపేసిండ్రు. జిల్లాలు, మండలాలు అన్నీ కలిపేసి అన్ని ఐటమ్స్ కూడా ఒకటే దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత చేసిన ఒక ఘోరమైన ద్రోహం తెలంగాణ ప్రజలకు ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని చెప్పారు. నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని చెప్పడమే కాకుండా మీరు చూడండి, ట్రంక్ బాక్సులకు టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే 10,000 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకురావాలంట. 10 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్. అదేవిధంగా నైట్ డ్రెస్సుకు, పీటీ డ్రెస్సుకు, ట్రాక్ సూట్కు టెండర్లో పార్టిసిపేట్ చేయాలంటే 25 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు తీసుకురావాలట. అదేవిధంగా బూట్లు కానీ, సాక్స్ కానీ, టై కానీ, బెల్ట్ కానీ, టైలు, బెల్ట్లు నేను గురుకుల పాఠశాల సెక్రటరీగా ఉన్నప్పుడు చిన్న చిన్న సంస్థలు జిల్లాల్లో ఉండే ఔత్సాహిక యువకులు చిన్న చిన్న సంస్థలు పెట్టుకొని 10 మంది మహిళలను వాళ్ళు కుట్టు మిషన్లు ఇచ్చి మెటీరియల్ ఎక్కడి నుంచో ప్రొక్యూర్ చేసి వాటితోని తయారు చేయించి అవన్నీ కూడా చిన్నపిల్లలకు సప్లై చేసేవాళ్ళు. ఐడి కార్డ్స్ కానీ, బెల్ట్స్ కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవన్నిటి కలిపి 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్తున్నారు. అదేవిధంగా నోట్బుక్స్ అయితే ఒక గొప్ప జోక్, ఒక పెద్ద కుట్ర. ఎన్నడూ లేని విధంగా రూపాయ నోట్లో కానీ, 100 రూపాయల నోట్లో కానీ, 10 రూపాయల నోట్లో కానీ, 500 నోట్లో సెక్యూరిటీ ప్రింటింగ్లో భాగంగా వాటర్ మార్క్ ఉంటుంది. చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. విచిత్రంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ నోట్బుక్లలో ఇచ్చే పేపర్ కూడా దాంట్లో వాటర్ మార్క్ ఉండాలి అని అంటున్నారు. వాటర్ మార్క్ ఎందుకండి? అదేమన్నా సెక్యూరిటీ ఫీచరా, లేకపోతే నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపరా, లేకపోతే బాండ్ పేపరా?
ఎందుకోసం విద్యార్థులకు ఇచ్చే నోట్బుక్లలో ఈ వాటర్ మార్క్ నిబంధన అనేది అసలు ఎవరికి ఇస్తున్నారు? మీరు దృష్టిలో ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారంటే, మీరు చూడండి, ఈ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, వీళ్ళందరికీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఆర్డర్ మ్యాండేట్ చేశారంటే, మీరు ఒకవేళ ట్రంక్ బాక్సులకు మీరు బిడ్ చేస్తే మీకు ఇంతకుముందు 10 కోట్ల రూపాయల మీరు టర్న్ ఓవర్ చేసి ఉండాలి, 5 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసి ఉండాలి, షూలు సప్లై చేసి ఉంటే 20 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసి ఉండాలి, అదేవిధంగా బ్యాంకు నుంచి 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్ తీసుకురావాలి. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణలో ఉండే చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, ఔత్సాహిక యువకులు, ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అంటే చెర్లపల్లిలో ఉండే కంపెనీలు, ఐడిఏ బొల్లారంలో ఉండే కంపెనీలు, పాష మైలారంలో ఉండే కంపెనీలు, దండు మల్కాపూర్లో ఉండే చిన్న చిన్న కంపెనీలు, వీళ్ళు ఎన్నడూ 50 కోట్ల సాల్వెన్సీ సర్టిఫికేట్ వీళ్ళు బ్యాంకులో ఎందుకు ఇస్తాయి? వీళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఒక జిల్లాను యూనిట్గా తీసుకుంటారు, ఒక మండలాన్ని యూనిట్గా తీసుకుంటారు, లేకపోతే ఒక 2-3 జిల్లాలు కప్పి ఒక యూనిట్గా తీసుకుంటారు. ఏకంగా రాష్ట్రం మొత్తం కూడా ఒకటే యూనిట్గా పెట్టి దాదాపుగా మొదటి దశలోనే 1000 కోట్లు, మళ్ళీ రెండవ దశ రాబోతున్నది, దాంట్లో కూరగాయలు, గుడ్లు. ఇంతకుముందే నేను పోయిన సంవత్సరం కూడా చెప్పిన, అదృష్టవశాత్తు తెలంగాణ హైకోర్టు ఈ జియో నెంబర్ 17ను మాడిఫై చేయమని చెప్పింది. అయినా కూడా గవర్నమెంట్ కావాలని మొండిగా మొద్దు నిద్ర వదలలేదు, కావాలని వాళ్ళ అస్మదీయులకే టెండర్లు ఇవ్వాలని వాళ్ళనందరినీ కూర్చోబెట్టి వాళ్ళతోనే ఈ టెండర్ కండిషన్లన్నీ రాపిచ్చి, ఇగో ఇక్కడ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ అని పెట్టినరు. నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ పెట్టి పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే దీంట్లో పాల్గొనే విధంగా, అంటే వాళ్ళ దృష్టిలో ఏవో కంపెనీలను తీసుకురావాలని బలమైన కోరిక, బలమైన కుట్ర ఉన్నది. తెలంగాణ ప్రజలు ఎక్కడ పోయినా మంచిదే. మరి సిగ్గు లేకుండా ఆనాడు చేవెళ్ళ డిక్లరేషన్లో ఏం చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు? మీరు 18% ఎస్సీలకు ఇస్తామన్నారు, 12% ఎస్టీలకు ఇస్తామన్నారు. కామారెడ్డి డిక్లరేషన్లో ఏం చెప్పిండ్రు మీరు? 42% బీసీలకు ఇస్తామన్నారు. మరి ఇక్కడ పోయిన ఈ వర్గాలు, ఈ స్కూళ్ళల్లో చదువుతున్నది ఆ వర్గాల పిల్లలే కదా, వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించడం లేదు? ఒక్కసారి ఆలోచించండి. 45 రోజుల లోపలనే మొత్తం సప్లై చేయాలంట. చిన్న చిన్న ప్లేయర్స్ ఎక్కడి నుంచి చేస్తారు? ఏడుకెళ్ళి తీసుకొస్తారు. వాళ్ళకు మీరు ఇన్ని కండిషన్స్ పెడితే వాళ్ళు ఏ విధంగా సప్లై చేస్తారు? అసలు ముందు క్వాలిఫై గారు. ఇంకొక విచిత్రమైన వ్యవహారం ఇవాళ తెలంగాణలో చూస్తున్నాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా కూడా ఇట్లాంటి ఇవన్నీ పెట్టొద్దని చెప్పేవారు కేసీఆర్ గారు. అసలే ప్రజలు పేదలు, అదేవిధంగా వాళ్ళు ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నారు. వాళ్ళకి ఇన్ని రెస్ట్రిక్షన్స్ పెడితే వాళ్ళు ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేయలేరు అని చెప్పి ఎక్కడ వీలైతే అక్కడ రిలాక్స్ చేసి వాళ్ళందరినీ కూడా పార్టిసిపేట్ చేసి మీరు టెక్నికల్ బిడ్లో వాళ్ళ క్వాలిటీ చూడండి, వాళ్ళకు కావాలంటే ఇంకా ముందరనే టెండర్కి పిలిపించి దాని తర్వాత వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని కేసీఆర్ గారు చెప్తే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేసిందంటే ఎంట్రీ ఫీ పెట్టారు. విచిత్రం. ఒక సినిమాకు పోతే టికెట్ ఎట్లా అవసరమో, ఒక సర్కస్కు పోతే టికెట్ ఎట్లయితే అవసరం ఉంటుందో, ఒక మ్యూజియంకు పోతే టికెట్ ఎట్లయితే అవసరం ఉంటుందో, ఆ విధంగా ప్రీ బిడ్ మీటింగ్లో ఎవరైనా అటెండ్ కావాలి, మాకు ఈ టెండర్ డాక్యుమెంట్లో కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పడం కోసం ఎవరైనా చిన్న చిన్న కాంట్రాక్టర్లు పోవాలి అంటే వాళ్లకు ఫీ పెట్టారు. చూడండి, నైట్ డ్రెస్లో మాకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పాలంటే ముందు నువ్వు 50,000 డీడీ తీసుకుంటేనే నేను ఎంటర్ కానిస్తారు. ఇదేందండి, నాకు విచిత్రంగా ఉంది. ప్రభుత్వం మీకు ఓట్లేసి మీకు పన్నులు కట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఆ గొప్ప సెక్రటరియట్లో కూర్చోబెట్టి మీకు 3,90,000 రూపాయల జీతం ఇచ్చి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే మీ శాఖనే రిలీజ్ చేసింది ఇవన్నీ, మీ మంత్రులు వీళ్ళందరూ కూడా రిలీజ్ చేసి, ఇగో వీళ్లకు మీ దగ్గర దీంట్లో అబ్జెక్షన్స్ ఉన్నాయి బాబు, ఇందులో తప్పున్నాయి, ఇవి కాదు, కొంచెం రిలాక్స్ చేయండి, అన్ని వర్గాలకు న్యాయం చేయండి, ఎస్సీలకు న్యాయం చేయండి, ఎస్టీలకు న్యాయం చేయండి, బీసీలకు న్యాయం చేయండి అని చెప్పడానికి కూడా 50,000 రూపాయల డీడీ కట్టాలంట, 25,000 రూపాయల డీడీ కట్టాలంట. కడితేనే నిన్ను ఆఫీసర్లు లోపలికి రానిస్తారు. నాకైతే ఇంతకన్నా ఘోరమైన తుగ్లక్ ఆలోచన, నిరంకుశ ఆలోచన ఇంకొకటి లేదు. అంటే గవర్నమెంటు ఎంత నిరంకుశంగా ఆలోచిస్తున్నది, ఎంత దుర్నీతితో ఆలోచిస్తున్నది ఇప్పుడు తెలంగాణ పిల్లలకు అర్థం అవ్వాలని మేము కోరుకుంటున్నాం.
ఇంకా అదేవిధంగా మరి నోట్బుక్లు అయితే ఇప్పుడు వాటర్ మార్కుతో ఉండే నోట్బుక్లు అయితే అసలు తెలంగాణలో అసలు ఏ కంపెనీ కూడా చేయలేదు. అంటే మీ దృష్టిలో ఎవరో దేశవ్యాప్తంగా ఎవడో పెద్ద పారిశ్రామికవేత్త ఉన్నాడు, వాడికి సపోర్ట్ చేయాలని వాడి ద్వారా ముందు కమిషన్లు తీసుకొని ఆ కమిషన్లు ఢిల్లీలో ఏఐసిసిలో పెద్దలకు అప్పచెప్పాలని మీరు ముందరే డిసైడ్ చేసుకున్నారు. అందుకొరకే నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్. గత ప్రభుత్వంలో రకరకాల శాఖల్లో మేము ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా మేము అందరి జిల్లా కలెక్టర్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు అవకాశాలు ఇవ్వండి, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ పాలసీ ప్రకారం అవకాశాలు ఇవ్వండి అని అంటేనే కదా డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీలో జిల్లా కలెక్టర్లందరూ ఎస్సీ పారిశ్రామికవేత్తలకు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు, బీసీ పారిశ్రామికవేత్తలకు మరి ఇచ్చిండ్రు. ఇలా మీ అధికారులే గౌరవ హైకోర్టులో గత సంవత్సరం మేము జీసీసీకి ఇస్తున్నాం, గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్కి ఇస్తున్నాం, మహిళా సమాఖ్యలకు ఇస్తున్నామని మీ అధికారులే అడ్వకేట్ జనరల్ వారి ద్వారా సబ్మిట్ చేసిండ్రు కదా. మరి ఈ డాక్యుమెంట్లో ఎందుకో జీసీసీ గురించి లేదు, ఈ డాక్యుమెంట్లో ఎందుకు మహిళా సమాఖ్యల గురించి లేదు, ఈ డాక్యుమెంట్లో ఎందుకు ఎస్సీ కార్పొరేషన్ గురించి లేదు, ఈ డాక్యుమెంట్లో ఎందుకు బీసీ కార్పొరేషన్ గురించి లేదు, ఎందుకు మైనారిటీ కార్పొరేషన్ గురించి లేదు? అంటే వాళ్ళు మీకు ఓట్లు వేయడానికి మాత్రమే పనికొచ్చే మరమనుషులు మాత్రమేనా? మీ సభలకు వచ్చే చప్పట్లు కొట్టే జనాల వరకే వాళ్ళు మీరు చూస్తున్నారా? మీ జెండాలు మేడ కోసం చూస్తున్నారా రేవంత్ రెడ్డి గారు? సంపాదన ఇచ్చేటప్పుడు, వాళ్ళతో పని చేయించేటప్పుడు, వాళ్ళకి ఉపాధి కల్పించేటప్పుడు వాళ్ళ ప్రయోజనాలు మీకు గుర్తుకు రావా? ఇలా బీఆర్ఎస్ పార్టీ అడుగుతూ ఉన్నది ప్రశ్న. ఆనాడు కేసీఆర్ గారు జీవో 55 తీసుకొచ్చారు. ఉద్యోగాల్లో కూడా గ్రూప్ 1 ఉద్యోగాల్లో కానీ టీజీపీఎస్సీ ఉద్యోగాలని జీవో 55 తీసుకొచ్చి సామాజిక న్యాయం రాజ్యాంగబద్ధంగా నడవాలని చెప్పారు. అందుకొరకే కదా ఆనాడు అట్లా వచ్చినాయి ఉద్యోగాలు. ఇలా మీరు జీవో 29 తీసుకొచ్చి దాన్ని నాశనం చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు అన్ని వర్గాలకు అభ్యున్నతి జరగాలని చెప్పి గురుకుల పాఠశాలలు పెట్టారు. 12,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన కాంట్రాక్టులను తయారు చేశారు. వాళ్లకు రూల్స్ రిలాక్స్ చేసి మరింత ప్రోత్సాహకాలు ఇచ్చారు. అందువల్లనే కదా వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, వాళ్ళ ఇళ్లలోకి ఎంతో కొంత సంపద వచ్చింది. కానీ మీరు ఈరోజు ఆ సంపదనంతా కేవలం కొంతమంది బడా కాంట్రాక్టర్ల భోజ్యంగా మార్చారు. వాళ్ళందరూ మీకు ఏఐసిసికి ఏటీఎం మెషిన్లుగా మారే పరిస్థితి తీసుకొచ్చిండ్రు మీరు. అందుకొరకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అర్జెంటుగా జీవో నెంబర్ 17ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా తెలంగాణలో ఉండే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న తరహా సన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రోడ్ల మీద పడి బిచ్చం ఎత్తకుండా, వాళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి అడ్డాకూలీలుగా మారకుండా, నిరుద్యోగులుగా మారకుండా, నిరాశ్రయులుగా మారకుండా ఉండాలంటే మీరు అర్జెంటుగా ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ విధానాన్ని రద్దు చేసి, మీరు జీవో నెంబర్ 17ను రద్దు చేసి, ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏదైతే మీరు ఢిల్లీకి మూటలుగా పంపించడం కోసం తయారు చేసిన ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తేనే వీళ్ళందరి జీవితాలు బాగుపడతాయి. చిన్న తరహా సన్న తరహా ఏవైతే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఎన్ని రోజులని మేము ఈ కూలి కైకీలు చేసుకొని బతకాలి, ఎన్ని రోజులని నిరుద్యోగులుగా బతకాలి, ఎన్ని రోజులని ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూడాలి, మేము కూడా మా కాళ్ళ మీద మేము నిలబడతాము అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మీరు అవకాశాలు ఇవ్వాలంటే ఈ జీవో 17 అర్జెంటుగా రద్దు చేయాలి. 3వ డిమాండ్, మీరు చేవెళ్ళ డిక్లరేషన్లో ఎస్సీ ఎస్టీల కోసం ఏ విధంగా అయితే 18% పెట్టినరో, మీరు 18%, 12% పెట్టినరో, కామారెడ్డిలో ఏ విధంగా అయితే 40% పెట్టినరో ఆ డిక్లరేషన్ల ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీలకు అర్జెంటుగా మీరు ఈ ప్రొక్యూర్మెంట్ పాలసీలో కోటాలు కల్పించాలి, తప్పకుండా కల్పించాలి. పక్కనే ఉండే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎంత రూల్ పెట్టిందంటే మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఏ రాష్ట్రం నుంచి అయినా రావచ్చు, కానీ మా ఆంధ్రప్రదేశ్లో మీకు ఫ్యాక్టరీ ఉండాలి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఉపాధి కల్పించాలి అనే బరాబర్ రూల్ పెట్టిండ్రు. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు, మీరేమో మా ఏఐసిసి ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు. మీరు మా కాంగ్రెస్ ప్రయోజనాలే, మాకు మీరు ఎక్కడైనా చావండి,
మీరు ఎస్సీలు ఎక్కడైనా చావండి, బీసీలు ఎక్కడైనా చావండి, మైనార్టీలు ఎక్కడైనా చావండి, ఎస్టీలు ఎక్కడైనా చావండి, మాకు మాత్రం మా కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం లాగా డబ్బులు వస్తే చాలు అని మీరు అనుకుంటున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో కర్ణాటకలో ఉన్నది. కర్ణాటకలో ప్రొక్యూర్మెంట్ పాలసీలో 18% ఎస్సీలకు ఇస్తున్నారు. మరి ఇక్కడ మీరు ఎందుకు ఇస్తలేరు? అక్కడొక రూలు ఇక్కడొక రూలు ఎట్లుంటుంది రేవంత్ రెడ్డి గారు? మొన్న మీరు పోయి మేము కేరళలో మీరు ఎలక్షన్ల ప్రచారంలో పోయి మేము అద్భుతంగా మరి సామాజిక న్యాయం ఇక్కడ చేస్తున్నాం, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నాం, ధర్మం 4 పాదాల పాటు నడుస్తున్నది, మీ దగ్గర నడుస్తలేదు, మీరు బీరాలు పలికిండ్రు కదా, మరి ఇక్కడ ఏం చూపించండి మీరు చూద్దాం. జేవెల్ డిక్లరేషన్ ఎందుకు చేస్తలేరు? అదేవిధంగా మరి కామారెడ్డి డిక్లరేషన్ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? అందుకొరకే మేము ఇవాళ అర్జెంటుగా డిమాండ్ చేస్తున్నాం. ఏప్రిల్ 14 నాడు, రాబోయే ఏప్రిల్ 14 నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఉన్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటేనే రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, అదేవిధంగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప యోధుడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా సామాజిక న్యాయానికి ప్రతీకైన మహనీయుడికి గౌరవంగా మీరు ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకు దండేయడానికన్నా ముందరనే మీరు ఈ GO 17 రద్దు చేయాలి. అదేవిధంగా మీరు తెలంగాణలో ఉండే ఈ అణిచివేయబడ్డ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఈ 3 సంవత్సరాలు వాళ్ళ నోటికాడ కూడు తీసేసినందుకు కేసీఆర్ గారు వాళ్లకు సన్నబియ్యం పెట్టి, అదేవిధంగా అద్భుతంగా వాళ్ళ కన్న కొడుకులాగా సొంత మనమల్లాగా పిల్లలందరినీ చూసుకొని వాళ్ళందరినీ కూడా డెవలప్ చేస్తే వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నోటికాడ కూడు తీసేస్తున్నారు కాబట్టి మీరు అర్జెంటుగా బహిరంగంగా ఏప్రిల్ 14 నాడు క్షమాపణ చెప్పాలి. మీ మంత్రులు లక్ష్మణ్ కుమార్ గారు, వారికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను ఇవాళ ఒక బహిరంగ లేఖ రాస్తున్నా. ఆయన ప్రొక్యూర్మెంట్ పాలసీ ఎంత ఘోరంగా ఉన్నది, కామారెడ్డి డిక్లరేషన్ చేవెళ్ళ డిక్లరేషన్కు తూట్లు పడిచే విధంగా ఉన్నదని మేము ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ రాస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉండే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు ఏ విధంగా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారి పాలసీలు అనే విషయం కూడా నిరసిస్తూ, మరి అదేవిధంగా కొన్ని డిమాండ్లు జతచేర్చి ఆ డిమాండ్లన్నీ కూడా కలిపి ఈరోజు ముఖ్యమంత్రి గారికి మరి బహిరంగ లేఖ ఈరోజు మేము రాస్తున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఈ బహిరంగ లేఖలో సారాంశాన్ని మరి ప్రచురించాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా ఏప్రిల్ 14 నాడు అన్ని జిల్లాల్లో జరగబోయే కార్యక్రమాల్లో ప్రజలందరూ కూడా, ఈ అణిచివేయబడ్డ వర్గాల ప్రజలందరూ కూడా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని జరుపుకుంటారో ఆ రోజు ఈ అధికార పార్టీ నాయకులు వచ్చినప్పుడు అర్జెంటుగా ఈ నేషనల్ కాంపిటేటివ్ బిడ్డింగ్ GO నెంబర్ 17 ద్వారా ఈ 2000 కోట్ల కుంభకోణం ఏదైతుందో, అదేవిధంగా ఈ వర్గాలకి ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉందో ఆ విషయాలను ప్రశ్నించాల్సిందిగా మేమందరం కూడా ప్రజలందరికీ పిలిపిస్తున్నాం. మరి ఇదే విషయం మీ అందరికి కూడా మరి చెప్తూ మరొక్కసారి మీరు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.